తెలంగాణలో మంత్రుల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకు మంత్రులు పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ మధ్య కొనసాగిన వార్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. చివరికి అధిష్టానం రంగంలోకి దిగి వారి మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే తాజాగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ మధ్య పంచాయతీ మొదలైంది. సమస్య ఏదైనా తెలంగాణ మంత్రులు ఎప్పుడూ ఏదో ఒక రచ్చతో హాట్ టాపిక్ గా ఉంటున్నారు. ఒక మంత్రి అయిపోగానే మరో మంత్రి, ఒక్కోసారి ఇద్దరు ముగ్గురు మంత్రులు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా నిలుస్తున్నారు. అధిష్టానమో, పార్టీ రాష్ట్ర పెద్దలు, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఇన్వాల్వ్ అయి ఇష్యూ సెటిల్ చేసేదాకా తగ్గేదే లేదన్నట్టు తెగేదాకా లాగుతున్నారు. ఒక వివాదం ముగిసిందో లేదో మరో ఇష్యూతో మళ్లీ న్యూస్ హెడ్లైన్ గా మారుతున్నారు తెలంగాణ అమాత్యులు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పొన్నం వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ మధ్య దున్నపోతు కామెంట్స్ దుమారం రేపింది. ఎస్సీ ఎమ్మెల్యేలంటే చిన్నచూపు అనేదాకా వెళ్ళింది. చివరికి అది కాస్త సద్దుమణిగిందో లేదో ఇప్పుడు మరో సమస్య వరంగల్కు పాకింది. జిల్లా మంత్రి కొండా సురేఖ, ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య వార్ హాట్ టాపిక్ అవుతోంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఏకంగా సీఎంకే ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. మేడారం జాతర పనుల టెండర్ల కేటాయింపు ఇద్దరి మధ్య లొల్లి పెట్టిందంటున్నారు. వచ్చే ఏడాది జరిగే మేడారం జాతర కోసం ప్రభుత్వం పనులు చేపడుతోంది. పైగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన సందర్భంగా మంజూరు చేసిన పనులు కూడా చేపడుతున్నారు. ఈ క్రమంలోనే మేడారంలో చేపట్టబోతున్న అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయని సమాచారం. కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి, పైగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. మేడారం మాస్టర్ ప్లాన్ అభివృద్ధిలో భాగంగా సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద మూలక కల్పనకు, అమ్మవార్ల క్యూలైన్లో చుట్టూ ప్రహరీ, వాచ్ టవర్ సరికొత్త నిర్మాణ పనులకు ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. మేడారంలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అయితే దేవాదాయ శాఖకు చెందిన 71 కోట్ల టెండర్లను పొంగులేటి తన మనిషికిప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కొండా వర్గం ఆరోపిస్తోంది. తన శాఖలో ఆయన జోక్యమేంటని ప్రశ్నిస్తూ సీఎంతో పాటు పార్టీ అగ్రనాయకత్వానికి కొండా సురేఖ ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కొండా మురళి కూడా మంత్రి పొంగులేటి తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలో ఆయన పెత్తనమేంటని ప్రశ్నించడమే కాదు, పొంగులేటిపై కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. మేడారం మాస్టర్ ప్లాన్లో భాగంగా కొనసాగుతున్న పనులను మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రుల మధ్య టెండర్ల వార్ తెరపైకి రావడంతో పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే కొండా సురేఖ, పొంగులేటి మధ్య పంచాయతీ వెనుక మరో కారణం కూడా ఉందన్న టాక్ వినిపిస్తోంది. కాంట్రాక్టు పంపకాల్లో తేడాల వల్లే విషయం రచ్చకెక్కిందనే టాక్ నడుస్తోంది. తన జిల్లాలో, పైగా తన శాఖలో జరిగే పనుల్లో పొంగులేటి జోక్యమేంటని సన్నిహితుల దగ్గర కొండా సురేఖ వాపోతున్నారట. ఇదే విషయంలో అంతర్గత పోరు కాస్త ఇప్పుడు రచ్చకెక్కినట్టు టాక్ వినిపిస్తోంది. టెండర్ల విషయంలో ఇప్పుడు విభేదాలు బయటపడ్డా కొన్నాళ్లుగా ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. గతంలో పొంగులేటికి వ్యతిరేకంగా కొండా మురళి పావులు కదిపారు. అయితే మురళికి వ్యతిరేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల ఫిర్యాదుతో పెద్ద రచ్చే జరిగింది. కొండా మురళికి ఏకంగా పీసీసీ క్రమశిక్షణా సంఘం నోటీసులు ఇచ్చేదాకా వెళ్ళింది. దాని వెనుక పొంగులేటి ఉన్నారనే కోపంతో కొండా దంపతులు సమయం చూసి పొంగులేటికి స్కెచ్ వేశారనే చర్చ నడుస్తోంది. అయితే ఈ మధ్య మంత్రి పొన్నం చేసిన దున్నపోతు కామెంట్స్ పై పెద్ద దుమారమే లేచింది. దళిత సంఘాలు, మంత్రి అడ్లూరి డిమాండ్తో రచ్చ జరిగింది. దీంతో పీసీసీ చీఫ్ ఇద్దరు మంత్రులతో మాట్లాడి పొన్నంతో క్షమాపణ చెప్పించి వివాదం ముగిసిందని ప్రకటించారు. మొత్తానికి ఆ ఇష్యూ చల్లబడిందో లేదో ఒక్కరోజు గ్యాప్లోనే మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ వార్ వెలుగులోకి వచ్చింది. ఈ వివాదానికి పార్టీ పెద్దలు, సీఎం రేవంత్ ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి మరి.